So hi guys, welcome back to TuteMonks. I'm Shivram. సో నేను పాత వీడియోలో మీకు మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అనమాట. సో మనం ఒక కేస్ స్టడీ చేస్తున్నాం, అదేంటంటే క్యాన్సర్ డిటెక్షన్ విత్ మెషిన్ లెర్నింగ్. సో అందులో పార్ట్ 2 అనమాట, ఇది అంటే సెకండ్ వీడియో. సో ఇందులో కొంచెం థియరీ నేర్చుకున్నాం మనం. సో యాక్చువల్గా మనం బిల్డ్ చేసే మోడల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనమాట. కాకపోతే మనం లీనియర్ రిగ్రెషన్ అనేది నేర్చుకుందాం ఇవాళ. బికాస్ ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది లాజిస్టిక్ రిగ్రెషన్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ లీనియర్ రిగ్రెషన్ వల్ల మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజీగా అర్థం చేసుకోగలం. సో ఈ లీనియర్ రిగ్రెషన్కి వస్తే, సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్, ఎంఎల్ మోడల్ ఇది. సో ఇది బేసికల్ మోడల్ అంటూ. సో ఇది బేసిక్ మోడల్. ఈ బేసిక్ మోడల్ తోటి మిగతా మోడల్ని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు నా పాత వీడియో చూడనట్టయితే కన్సిడర్ వాచింగ్ ఇట్, బికాస్ ఇది అర్థం అవ్వాలంటే కొంచెం బేసిక్స్ కావాలి. సో గో అండ్ వాచ్ దట్ వీడియో. సో లెట్స్ గెట్ డైవ్ ఇన్. సో ఇప్పుడు ఈ రిగ్రెషన్ ఫార్ములా ఏంటంటే, రిగ్రెషన్ ఫార్ములా వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 x1. సో ఈ ఫార్ములా ఎక్కడ చూసినట్టుంది కదా. సో బ్యాక్ ఇన్ స్కూల్ డేస్ మనం నేర్చుకున్నాం ఒక స్లోప్ లైన్ ఫార్ములా, ఒక లైన్ ఫార్ములా, ఐ మీన్ లైన్ విత్ సమ్ స్లోప్ ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఈ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లో m అనేది స్లోప్, సో y అనేది ఇంటర్సెప్ట్, ఈ c అనేది సమ్ కోఎఫిషియంట్. సో ఇప్పుడు కాన్స్టెంట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో b0 అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. సో ఇది ఒక కాన్స్టెంట్, ఈ b1 అనేది ఒక కోఎఫిషియంట్, అండ్ ఈ y అనేది మనం ఒకవేళ మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే, సో మనం yని ఏం కన్సిడర్ చేసాం, y అనేది అవుట్పుట్ వేరియబుల్. సో దాన్ని అవుట్పుట్ వేరియబుల్ని డిపెండెంట్ వేరియబుల్ అని కూడా అనొచ్చు, డిపెండెంట్ వేరియబుల్ అనొచ్చు. అండ్ ఎక్స్ని ఏమని కన్సిడర్ చేసాం, ఎక్స్ని ఇన్పుట్ వేరియబుల్ అని కన్సిడర్ చేసాం. దాన్నే మనం ఇండిపెండెంట్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 x1 వచ్చేసి రిగ్రెషన్ ఫార్ములా అనమాట, లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా. సో ఇందులో b0 అనేది కాన్స్టెంట్, b1 అనేది కోఎఫిషియంట్, x1 అనేది ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇందులో x1 అనేది ఒకటే ఉంది కాబట్టి, అంటే ఒకటే ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్ అంటాం. నేను నేర్చుకున్నాం కదా, సింపుల్. సో అందుకే దీన్ని మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనొచ్చు, సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనొచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రిగ్రెషన్ అర్థం చేసుకున్నాం. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక గ్రాఫ్ తీసుకున్నా, అందులో శాలరీ వర్సెస్ ఎక్స్పీరియన్స్ గ్రాఫ్ తీసాను అనమాట. సో దాంట్లో కొన్ని డేటా పాయింట్స్ తీసుకొని, కొందరి దగ్గర నుంచి డేటా తీసుకొని ఆ పాయింట్స్ ని ప్లాట్ చేసి, సో ఎంత ఎక్స్పీరియన్స్ కి ఎంత శాలరీ ఉంది, సో ఎక్స్పీరియన్స్ ఇటువైపు ఉంటుంది, శాలరీ ఇటువైపు ఉంటుంది. సో ఎంత ఎక్స్పీరియన్స్ కి ఎంత శాలరీ వస్తుంది అనేది చెక్ చేశా, అంటే ఐ మీన్ ప్లాట్ చేశా గ్రాఫ్ లో. సో నౌ ఈ గ్రాఫ్ కి మనం ఒక లైన్ ప్లాట్ చేస్తే, సమ్ ఈజీ, ఈ లైన్ ఏమనుకోవచ్చు, సమ్ random y is equal to mx plus c, random y mx plus c అనుకో. సో అదే random y is equal to mx plus c ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఐ మీన్ మన ఫార్ములాగా కన్వర్ట్ చేస్తే అదేమవుతుంది, శాలరీ ఈజ్ ఈక్వల్ టు b0 ప్లస్ b1 ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ వేరియబుల్ శాలరీ తీసుకున్నాం అండ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. సో ఈ శాలరీ అనేది y, ఈ ఎక్స్పీరియన్స్ అనేది సమ్ x1. ఇది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను సమ్ పాయింట్ దగ్గర b0 తీసుకున్నా. సో ఆ b0 ఏమవుతుంది, ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది అది. సో ఇది b0 అవుతుంది, సమ్ కాన్స్టెంట్ b0. సో లెట్స్ సే ఇది ఒక 30k అనుకుందాం. సో 30k శాలరీ అనుకుందాం. సో ఈ b0. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 0 ఎక్స్పీరియన్స్ దగ్గర, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, సో ఐ విల్ గెట్ 30,000 శాలరీ. సో అంటే నువ్వు ఫ్రెషర్ గా వెళ్తే నీకు 30,000 శాలరీ వస్తుందని చెప్తుంది ఈ లైన్. సో నెక్స్ట్ ఏంటంటే b1 అంటే ఏంటి, స్లోప్. సో ఈ లైన్ స్లోప్ నేను ఇక్కడ ర్యాండమ్ గా b1 లైన్ స్లోప్ తీసుకున్నా. సో ఇది ఒక ర్యాండమ్ లైన్ అనుకోండి, ఆ ప్లాట్ లో ర్యాండమ్ లైన్ తీసుకున్నా. అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ x1, సమ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇప్పుడు ఈ ర్యాండమ్ లైన్ కి నేను ఈ పాయింట్స్ కి ఏం చేస్తా అంటే డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటా ఆ పాయింట్ నుంచి ఈ ర్యాండమ్ లైన్ కి. సపోజ్ ఇది అనుకుంటా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఏమైంది, జనరల్ గా ఈ లైన్ ఏంటంటే నాకు నేను ప్రెడిక్ట్ చేసే లైన్ అనమాట. సో ఈ లైన్ నాకు ప్రెడిక్షన్స్ ఇస్తుంది. సో దాని అర్థం ఏంటంటే, యాక్చువల్ గా ఇది లైన్ ఒక ప్రెడిక్షన్ లైన్ అనుకుంటే ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉండాలి యాక్చువల్ గా.
అంటే నా ప్రెడిక్షన్ ప్రకారం ఆ పాయింట్ అనేది లైన్ మీద ఉండాలి. సో ఇంత ఎక్స్పీరియన్స్ కి ఇక్కడ శాలరీ రావాలి మనకి, ఈ లైన్ దగ్గర శాలరీ రావాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ కి ఈ లైన్ దగ్గర శాలరీ రావాలి యాక్చువల్ గా మన ప్రెడిక్షన్ ప్రకారం, ఆ లైన్ ప్రకారం. కాకపోతే డేటా పాయింట్ అనేది పైన ఉంది. సో ఇక్కడ చూస్తే మనం ఈ డిస్టెన్స్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తే అదేమవుతుందంటే, సో మనకి ప్రెడిక్టెడ్ వాల్యూ ఏమవుతుంది, వై హ్యాట్ అని చెప్పారు. సో వై ఐ హ్యాట్, సో రాండమ్ వై ఐ హ్యాట్. అండ్ మనకి జనరల్ గా రియల్ వాల్యూడ్ అవుట్పుట్ ఏంటి, వై. సో ఈ వై ఐ హ్యాట్ మైనస్ వై, ఆర్ దీని మోడ్ తీసుకుంటే వై మైనస్ వై ఐ హ్యాట్ చేస్తే వచ్చే డిస్టెన్సే ఇది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి వై మైనస్ వై ఐ హ్యాట్ అవుతుంది. సో మన మెయిన్ ఏమేంటంటే ఈ వై మైనస్ వై ఐ హ్యాట్, వై ఐ మైనస్ వై ఐ హ్యాట్, దీన్ని అన్నిటికీ తీసుకుంటే, సో ఈ అన్ని డేటా పాయింట్స్ కి ఈ డిస్టెన్స్ ని తీసుకొని దాన్ని సమ్ చేసి మొత్తాన్ని సమ్ చేసి స్క్వేర్ చేసి దీన్ని 10 to 0 చేయాలి, అంటే డిక్రీజ్ చేయాలి. సో మనకి ఎంత వీలైతే అంత ఈ సమ్ ని డిక్రీజ్ చేయగలగాలి మనం. సో అలా చేస్తే ఈ లైన్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది అన్నట్టు, ఈ డేటా పాయింట్స్ కి పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. సో ఈ సమ్ అనేది మనం డిక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి, అప్పుడు ఈ లైన్ అనేది, సో మన మోడల్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. సో ఈ లైన్ నే మనం పర్ఫెక్ట్ ఫిట్ అయిన లైన్ మనం హైపోథెసిస్ లైన్ అంటాం. హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్ లైన్ ఏంటంటే మనకి ప్రెడిక్షన్స్ ఇస్తుంది. సో మనకి అక్యురేట్ ప్రెడిక్షన్స్ రావడానికి ఈ సమ్ ని 0 చేయాలి. సో ఈ డిస్టెన్స్ ని, సమ్ ఆఫ్ డిస్టెన్స్ ని 0 చేయాలి. సో మనం ఈ సమ్ ని ఏమంటాం అంటే ఆర్డినరీ స్క్వేర్ సమ్ అంటాం, ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ సమ్ అనవచ్చు. అంటే మనం తగ్గిస్తున్నాం కాబట్టి ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ సమ్. సో మనం ఈ ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ సమ్ ని డిక్రీజ్ చేస్తున్నాం. సో అది డిక్రీజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ మోడల్ ఫిట్ అవుతుంది. అక్కడ పర్ఫెక్ట్ మోడల్ ఫిట్ అయినప్పుడు ఇప్పుడు మీరు చూస్తే మనం ఏదో ఒక ర్యాండమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకున్నాం, సమ్ మేబీ 2 years అనుకోండి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కి ఎంత శాలరీ వస్తుంది అంటే మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఈ లైన్ తో. సో ఇక్కడ ప్రెడిక్ట్ చేయొచ్చు, సపోజ్ సమ్ 40K. సో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ కి ఎంత శాలరీ వస్తుంది మనం ప్రెడిక్ట్ చేయడానికి ఈ మోడల్ ని వాడుకోవచ్చు. సో దానికోసం మనం ఒక పర్ఫెక్ట్ మోడల్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ మోడల్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కొంచెం మ్యాథ్స్ లోకి వెళ్ళి చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు సమ్ మ్యాథ్స్. సో దానికి ముందుగా మనం కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో మనం ఎప్పుడైనా ఒక ఎంఎల్ మోడల్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి కాస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఆ కాస్ట్ ఫంక్షన్ ని డిక్రీజ్ చేస్తే, సో ఆ కాస్ట్ ఫంక్షన్ ని 10 to 0 చేస్తే, ఐ మీన్ డిక్రీజ్ చేస్తే, అప్పుడు డిక్రీజ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ మోడల్ అనేది తయారవుతుంది. సో ఆ కాస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇది j of theta is equal to 1/2m summation of I is equal to 1 to m h of theta x of I minus y of I whole square. సో ఈ థీటాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అసలు, సో మనకి ఇందాకటి ఫార్ములా ప్రకారం ఏంటి, y is equal to b0 plus b1 x1. దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే, సో ఈ y ని ఒక ఫంక్షన్ లాగా రాసుకుంటా. సో నేను y అంటే ఏంటిది, ఈ లైన్ ఏమని చెప్పా, హైపోథెసిస్ ఫంక్షన్ అని రాసి, సో దాన్ని రిసెంబుల్ చేసేటట్టు సమ్ h of theta of x is equal to theta naught plus theta 1 x1 అని రాసుకుంటాం. సో సేమ్ ఇదే కదా, ఆ ఫంక్షన్ ఇదే సేమ్, కాకపోతే నేను నోటేషన్స్ చేంజ్ చేసా, theta naught theta 1. ఇప్పుడు theta 1 కోఎఫిషియంట్ అవుతుంది, theta naught కాన్స్టెంట్ అవుతుంది. సేమ్ h of theta of x ఏమవుతుంది, y అవుతుంది. సో దానికి కాస్ట్ ఫంక్షన్ ఏంటంటే 1/2m summation of I is equal to 1 to m h of theta x of I minus y of I whole square అనమాట. సో ఇందులో ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం మనం. j of theta ఏంటంటే కాస్ట్ ఫంక్షన్, అండ్ m ఏంటంటే మనకి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి మన డేటాలో. నిన్నటి వీడియోస్ చూసుంటే నేను చెప్పాను, అందులో 700 ఎంట్రీస్ ఉన్నాయి. సో I is equal to 1 to 700 వరకు మనం సమ్ చేయాలి కదా. సో m అనేది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ డేటా. సేమ్ h theta of x of I అంటే ఏంటి, సేమ్ ఈ హైపోథెసిస్ ఫంక్షన్ వాల్యూ మైనస్ మనం ప్రతిసారి ఏం చేస్తామంటే ఈ హైపోథెసిస్ వాల్యూ అంటే ఏంటిది, జనరల్ గా y ప్రెడిక్టెడ్ వాల్యూ, దాని నుంచి వెళ్ళి y మైనస్ ఈ వాల్యూని చేసి దాన్ని మనం సమ్ చేసి స్క్వేర్ చేస్తున్నాం అనమాట. స్క్వేర్ చేసి సమ్ చేస్తున్నాం.
సో ఈ మొత్తం వాల్యూని మనం డిక్రీజ్ చేసి జీరో చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మనం జీరో అంటే డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తామో అది సమ్ వాల్యూ వరకు డిక్రీజ్ అవుతుంది. సో మీరు ఒక స్లోప్ చూస్తే జనరల్గా ఒక ఫంక్షన్ చూస్తే ఇలాంటి ఫంక్షన్ చూస్తే ఇలా వస్తుంది ఆ ఫంక్షన్. సో మనం డిక్రీజ్ చేసుకుంటూ వస్తాము, సమ్ పాయింట్ దగ్గర మినిమం వస్తుంది. సో దీన్ని లోకల్ మినిమం అంటారు. ఒకవేళ మనకి లోకల్ మినిమం ఆర్ గ్లోబల్ మినిమం అంటారు. సో ఈ గ్లోబల్ మినిమం టచ్ అయిన దగ్గర మనకి మన మోడల్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అయినట్టు. సో అంతకన్నా పర్ఫెక్ట్ గా మనం ఫిట్ చేయలేము. సో ఈ ఈ కాస్ట్ ఫంక్షన్ ని డిక్రీజ్ చేయడానికి మనం ఏంటంటే స్టొకాస్టిక్ గ్రేడియంట్ ని వాడతాం. స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ని వాడతాం. ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుంది అంటే ఆ కాస్ట్ ఫంక్షన్ ని డిక్రీజ్ చేస్తుంది. మనకి జనరల్ గా ఏమేంటి, కాస్ట్ ఫంక్షన్ అనేది డిక్రీజ్ కావాలి. కాస్ట్ ఫంక్షన్ షుడ్ టెండ్ టు 0. సో దాన్ని డిక్రీజ్ చేయడానికి స్టొకాస్టిక్ గ్రేడియంట్ వాడతాం. సో దాని ఫామ్ లో వచ్చేసి జనరల్ గా మనం స్టొకాస్టిక్ గ్రేడియంట్ ని డిక్రీజ్ చేస్తున్నామంటే ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, మనం ఏమేమి చేంజ్ చేయలేము. సో let's think. So h theta of x is equal to theta naught plus theta 1 x1 అనుకుందాం. సో ఇందులో మనం x1 ని చేంజ్ చేయలేము, h theta of x ని చేంజ్ చేయలేము, ఎందుకంటే ఈ ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్ మనకి. సో ఈ రెండింటిని చేంజ్ చేయలేము. మనం చేంజ్ చేయగలిగేది theta 1 ని theta naught ని చేంజ్ చేయగలుగుతాం. సో ఈ theta naught ని theta 1 ని చేంజ్ చేసి మనం కాస్ట్ ఫంక్షన్ ని డిక్రీజ్ చేయాలి. సో దానికి టీటా జే అంటే మనకి ప్రతిసారి టీటా జేలో జనరల్ గా 0, ఎన్ని టీటాస్ ఉంటే అన్ని. సో ఇక్కడ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కాబట్టి j is equal to ఏమైతే 0 or 1 వస్తుంది. సో j is equal to 0 or 1 లా ప్రతిసారి మనం మైనస్ చేస్తాం, ఈ వాల్యూని మైనస్ చేస్తాం, సేమ్ వాల్యూ కనిపిస్తుంది మీకు, ఒక ఆల్ఫా యాడ్ అవుతుంది. సో ఇలా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సమ్ మీకు టీటా వాల్యూస్, సమ్ పర్ఫెక్ట్ టీటా వాల్యూస్ వస్తాయి, అవి బెస్ట్ ఫిట్ అవుతాయి. సో ఆ టీటా వాల్యూస్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి, పర్ఫెక్ట్ ఫిట్ టు అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో ఈ ఆల్ఫా ఏంటంటే దీన్ని లెర్నింగ్ రేట్ అంటారు. ఇది ఒక కాన్స్టెంట్, మనం డిసైడ్ చేస్తాం లెర్నింగ్ రేట్ ఎంత ఉండాలి అని. సో దీన్ని ఆల్ఫా వచ్చేసి లెర్నింగ్ రేట్ పారామీటర్ అని అంటాం. సో ఈ ఆల్ఫా కూడా మనకి జనరల్ గా ఇట్ వేరీస్ అనమాట. మనం 0.01 వరకు 001 వరకు తీసుకోవచ్చు, ఆర్ టు 0.01. ఇవి ఐడియల్ వాల్యూస్ అనమాట ఆల్ఫాకి. సో ఈ వాల్యూస్ తోటి మనకు కొంచెం పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది స్టొకాస్టిక్ గ్రేడియంట్. సో ఈ స్టొకాస్టిక్ గ్రేడియంట్ వల్ల మనకు కాస్ట్ ఫంక్షన్ రెడ్యూస్ అవుతుంది. ఆ కాస్ట్ ఫంక్షన్ రెడ్యూస్ అయితే మనకు ఒక పర్ఫెక్ట్ మోడల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ క్రియేట్ అయిన మోడల్లో మనం ప్రెడిక్షన్స్ పర్ఫెక్ట్ గా చేయొచ్చు, అంటే మనకి అక్యురసీ ఎక్కువగా వస్తుంది, ప్రెడిక్షన్స్ అక్యురసీ. సో నెక్స్ట్, ఆ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ కాకుండా ఇదేంటంటే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. సో ఇందులో చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి 1 కంటే. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటారు. సో ఈ మనం నిన్న చూస్తే మన డేటా సెట్ లో, క్యాన్సర్ డేటా సెట్ లో మనకి చాలా ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇలా x1 x2 అలా చాలా ఉన్నాయి. సో దీన్ని గ్రాఫికల్ గా మనం రిప్రజెంట్ చేయడం కష్టం కదా, ఎందుకంటే ఇందాక నేను ఒకటే వేరియబుల్ తీసుకున్నా, ఇన్పుట్ వేరియబుల్ సింపుల్ లీనియర్ లో, ఇక్కడ x1 అని పెట్టుకోవచ్చు, ఇక్కడ y అని పెట్టుకోవచ్చు. కానీ దీన్ని మల్టిపుల్ అన్నప్పుడు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడం కష్టం. కానీ గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయలేకపోయినా ఇందులో జరిగేది మాత్రం సేమ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ జరుగుతుంది అనమాట, ఈ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. సో అలానే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ జరిగి మనకి పర్ఫెక్ట్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది, పర్ఫెక్ట్ ఫిట్ క్రియేట్ అవుతుంది. ఈ పర్ఫెక్ట్ ఫిట్ తోటి మనం ప్రెడిక్షన్స్ చేస్తాం. సో ఈరోజు వీడియోకి ఇంతే. లెట్స్ గెట్ ఇన్ టు ఛాలెంజ్. సో ఈరోజు మీ ఛాలెంజ్ ఏంటంటే, సో నేను చెప్పిన గ్రేడియంట్ ఫార్ములాలో, ఐ మీన్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ ఫార్ములాలో ఆల్ఫా అని చెప్పా. ఆల్ఫా అంటే ఏంటి, లెర్నింగ్ రేట్ పారామీటర్. సో ఈ లెర్నింగ్ రేట్ పారామీటర్ ఒకవేళ ఎక్కువ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ హై ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లో, సో హై ఉన్నా వెరీ లో ఉన్నా మన మోడల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి. సో ఇది మీరు నెట్లో సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది, అది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.